10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష కోమల్. సో స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, భవిష్యత్తు చాలా బాగుండాలి, మంచి అవకాశాలు ఉండాలి, అలాంటి కోర్స్ కావాలి అనుకుంటున్నారా? సో మీకున్న బెస్ట్ ఆప్షన్ హోటల్ మేనేజ్మెంట్ అండి. సో ఈ సందర్భంగా మనం వచ్చేసాం ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్కి వచ్చేసాము. అక్కడ ప్రస్తుతం అయితే 10 years సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారు. సో దాని గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ఈ కాలేజ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ నితిన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఎండి నితిన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. కనిపిస్తోంది ఆనందం. 10 years జర్నీ కంప్లీట్ చేసుకున్నారు. సెలబ్రేషన్స్ అంటున్నారు. సో ఓవరాల్ మీ జర్నీ గురించి చెప్పండి. ఇది ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ పార్ట్ ఆఫ్ సిబిఎం ఎడ్యుకేషన్ సొసైటీ. ఇయర్ 2000లో స్థాపించాం యాక్చువల్గా సొసైటీ. అండ్ పైనీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తోటి స్టార్ట్ చేసి 2000లో, అలాగే 2014లో సెకండ్ బ్రాంచ్ ఆఫ్ సొసైటీ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ స్థాపించడం జరిగింది. ఇదేంటంటే రెగ్యులర్ కాలేజెస్గా కాకుండా ఒక ఫోకస్డ్ లెర్నింగ్ ఉండాలి స్టూడెంట్స్కి. చాలా నీష్ కాలేజ్ లాగా, అంటే తక్కువ ఇంటేక్, ఒక్కొక్క స్టూడెంట్కి ఇండివిజువల్ అటెన్షన్ ఇస్తూ వాళ్ళకి ఏవైతే ఫేస్ చేస్తున్నారో ఇబ్బంది కానీ లేదా ఎనీ కెరియర్ పరంగా ఎటువంటి హెల్ప్ కావాలన్నా సపోర్ట్ కావాలన్నా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఫోకస్ చేస్తూ తక్కువ ఇంటెక్ తోటి నడిపించాలన్న ఉద్దేశంతో ఈ కాలేజ్ స్థాపించడం జరిగింది. సో అది 2014లో స్థాపించాం. ఈరోజు 2024 ఎగ్జాక్ట్గా 10 years అయ్యింది. సో ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 10 years అండ్ యాజ్ అ సొసైటీ 25 years సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. సో దాంతో సుమన్ టీవీ పార్ట్ అయినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను విన్నది అబ్రాడ్లో అవకాశాలు మెయిన్గా ఎక్కువగా వస్తున్నాయి మీ దగ్గర చదువుకుంటే. సో దాని మీద కూడా మీరు బాగా ఫోకస్ చేశారు. కరెక్ట్. సో ఏంటండి దాని గురించి చెప్తారా? అంటే ఇప్పుడు మారుతున్న నీడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి మేము కూడా మా యొక్క సర్వీసెస్ అనేది మార్చుకుంటున్నాం అనమాట. ఒక హోటల్ మేనేజ్మెంట్ అనగానే ఇట్స్ ఎ జాబ్ గ్యారంటీ కోర్స్, ఇట్స్ ఎ లైఫ్ గ్యారంటీ. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్ అనేది కంపల్సరీ దొరుకుతుంది. ఎందుకంటే ఇది యూనివర్సల్ నీడ్స్ని అడ్రస్ చేస్తున్న ఇండస్ట్రీ. అంటే ఫుడ్, షెల్టర్ని అడ్రస్ చేస్తున్న ఇండస్ట్రీ. సో మనిషి ఉన్నంత కాలం తిండి కావాలి, గూడు కావాలి. సో ఈ నీడ్స్ ఉన్నంత వరకు ఈ ఇండస్ట్రీ అనేది ఎప్పుడూ ఉంటుంది. సో అలాంటి ఇండస్ట్రీ ఉంటుంది కాబట్టి జాబ్స్ అనేవి ప్లెంటీ. సో అందులో ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకి స్కిల్ షార్టేజ్ చాలా ఎక్కువైంది అనమాట. ఓవరాల్ గ్లోబ్లో మీరు డెమోగ్రఫీస్ చూసుకుంటే అన్ని కంట్రీస్ కూడా దే ఆర్ గెటింగ్ ఓల్డ్. వాళ్ళలో ఓల్డ్ పాపులేషన్ ఎక్కువైపోతున్నారు, యంగ్ పాపులేషన్ తక్కువ అవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఇండియన్ స్కిల్స్ అనేవి, ఇండియన్ స్కిల్ పర్సన్స్ అనేవి అబ్రాడ్లో చాలా డిమాండ్ ఉందన్నమాట. సో అందుకు ఇక్కడ ట్రైన్ చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ట్రైన్ చేస్తాం స్టూడెంట్స్ని. ఎందుకంటే నేను యాజ్ అ హోటల్ మేనేజ్మెంట్ పర్సన్ నేను ఇంటర్నేషనల్ బ్యాక్గ్రౌండ్లో ట్రైన్ అయ్యి వచ్చాను. సో అదే ట్రైనింగ్ స్టాండర్డ్స్ని మా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ అట్మాస్ఫియర్లో ఉంటారు కాబట్టి అలాంటి ఆపర్చునిటీస్ కూడా అలాగే వాళ్ళకి వెంబడి వస్తాయి అనమాట. ఏదో మేము కావాల్సుకొని మేము సపరేట్గా ఏం ఫోకస్ చేయట్లేదు. బట్ అవర్ ట్రైనింగ్ ఈజ్ సచ్ దట్ ద ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ ఆర్ కమింగ్ టు దేర్ డోర్ స్టెప్. అండ్ అవర్ స్టూడెంట్స్ ఆర్ లక్కీ దట్ ఎట్ ఎ యంగ్ ఏజ్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే మల్టిపుల్ కంట్రీస్, చాలామంది స్టూడెంట్స్ విత్ ఇన్ 1 yearలో 4 countries చూసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మంచి ఎక్స్పోజర్, ఇంటర్న్షిప్ అండ్ టూర్స్ కానీ అన్నీ కలిపి అనమాట. సో ఒక 3 yearsలో ఒక పర్సనాలిటీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సో మా మోటో కూడా అదే, టీచ్, ట్రైన్ అండ్ ట్రాన్స్ఫార్మ్. సో ఒక రా స్టూడెంట్, ఒక రాయిగా జాయిన్ అయిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక శిల్పం లాగా బయటకు వెళ్తారు అనమాట. అది మా ఒక రెస్పాన్సిబిలిటీ.
అండ్ హాస్పిటాలిటీ అనగానే ఫస్ట్ ఇండియన్స్కి ఉండే స్కిల్ వేరు. కరెక్ట్. ఓవరాల్ ద కంట్రీస్ ఎక్కడ చూసినా కూడా Ah. వరల్డ్ వైడ్ గా ఇండియా అంటే హాస్పిటాలిటీకి మన Correct. అతిథి దేవోభవ అతిథి ఉంది కదా. దేవోభవ, దట్ ఈస్ అ పర్ఫెక్ట్ సో ఎగ్జాంపుల్. అదే మీ మోటోలాగా కూడా కనిపిస్తుంది. కరెక్ట్. మేము ఇక ఇండియన్ హోటల్స్ ఎక్కడైనా కూడా ఫస్ట్ ఎవరైనా కూడా నమస్తే అతిథి దేవోభవ, సో గెస్ట్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. ఎస్. సో అట్లాంటి కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈవెన్ దో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ పరంగా ఒక యూరోప్లో బార్న్ అండ్ బ్రాటప్ అయినా కూడా ఇండియన్ హాస్పిటాలిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇక్కడ ట్రైన్ అయ్యి ఇక్కడ బ్రాటప్ అయిన వాళ్ళు ఆటోమేటిక్గా మన బ్లడ్లోనే ఉంటుంది హాస్పిటాలిటీ. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళని ట్రీట్ సో చేసే ఆపర్చునిటీ అయితే గ్యారంటీ. వాళ్ళకి ట్రైనింగ్ లేకుండా కూడా ఫ్యామిలీలోనే రన్ అవుతుంది. అట్లాంటిది ద ట్రైనింగ్ తోడైతే ఇంకా వరల్డ్ లో వీఆర్ ద లీడర్స్ ఆఫ్ హాస్పిటాలిటీ. ఎస్, ఆఫ్ కోర్స్ అది ప్రూవెన్ ఫ్యాక్ట్ అది. కరెక్ట్. ఇంకా కాలేజ్ విషయానికి వస్తే హోటల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, జనరల్గా హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయి, ఏ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏ చోట వాళ్ళకి జాబ్స్ ఉంటాయి? సో హోటల్ మేనేజ్మెంట్ అంటే హోటల్ అనే పేరులో, హోటల్ మేనేజ్మెంట్ పేరులోనే హోటల్ ఉంది కాబట్టి హోటల్ ఇస్ బై డిఫాల్ట్ జాబ్స్. కానీ ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళు నాట్ జస్ట్ హోటల్స్, ఇక్కడ ట్రైనింగ్ ఏంటంటే హాస్పిటాలిటీ ఇస్తాం. సో వాళ్ళకి కస్టమర్స్ తోటి ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, స్మైల్, కస్టమర్ హ్యాండ్లింగ్, ఒక్కొక్క మెంటాలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళ కంప్లైంట్స్ ఉంటే మనం ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ ఆస్పెక్ట్స్ మైనర్ నుంచి మేజర్ డీటెయిల్స్ వరకు నేర్పిస్తాం. సో ఈ స్కిల్స్ అనేవి నాట్ జస్ట్ హోటల్స్, బట్ ఎక్కడైతే పీపుల్ ఇంటరాక్షన్ ఉంటుందో, లైక్ కస్టమర్ కేర్, లైక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్, కార్ సర్వీస్ షోరూమ్స్ కానీ, లేదా బ్యాంక్స్, లేదా ఎంఎన్సీస్, లేదా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఎక్కడైతే మీరు క్లయింట్తో డీలింగ్ ఉంటుంది, వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళని డీల్లోకి ఒప్పించాలి అనే ట్రాన్సాక్షన్ ఉంటుందో అక్కడ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఆర్. ఓకే, చాలా సెవరల్ ఏరియాస్ లో ఉన్నాయి. అయితే జనరల్ గా హోటల్ మేనేజ్మెంట్ అనగానే అందరికీ ఉన్న తెలిసింది ఏంటంటే ఒక వంట, లేకపోతే కిచెన్, లేకపోతే ఇంకో సర్వింగ్, ఇలా అనుకుంటూ ఉంటారు. కరెక్ట్. అంటే మనకి మనం రెగ్యులర్గా చూస్తాం కాబట్టి అదే ఎక్కువ అవగాహన ఉంటుంది. కానీ మేము ఇక్కడ ట్రైన్ చేసేది ఏంటంటే అంత 5 స్టార్ అండ్ లగ్జరీ సెగ్మెంట్ వాళ్ళకి ట్రైన్ చేస్తాం. సో మినిమం రూమ్ రెంట్ ఇస్ 20,000 పర్ నైట్. సో అట్లాంటి స్పెండ్ చేసే కస్టమర్లతోటి డీలింగ్ ఉంటుంది కాబట్టి, అండ్ ఒక ఫంక్షన్ బుక్ అయితే మనం ఒక పెళ్ళికి మేబీ 4 lakhs 5 lakhs మినిమం ఖర్చు పెడతాం ఒక భోజనానికి మాత్రం. ఇక్కడ ఒక ప్లేట్కే 3,000 పెడతారు అన్నమాట. అట్లాంటిది ద వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ మీరు ఆలోచించుకోవచ్చు. సో అట్లాంటి క్లయింట్స్ తోటి, అట్లాంటి హై అండ్ పీపుల్ తోటి డీల్ చేసినప్పుడు ఆ స్టాండర్డ్ ఆఫ్ అప్రోచ్ అనేది వేరే ఉంటుంది. సో ఆ స్టాండర్డ్స్కి మనము ఇక్కడ ట్రైన్ చేస్తాం. సో వీళ్ళు మనము రెగ్యులర్గా చూసిన హోటల్స్లో అక్కడ ప్లేస్మెంట్ అనేది మేము దట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ. వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ 5 స్టార్ హోటల్స్. అది యాక్చువల్గా ఇది ఒకటి మనం రా ఫ్యాక్ట్ మాట్లాడాలి. అండ్ బయట హోటల్ మేనేజ్మెంట్ అనగానే చిన్న చిన్న హోటల్స్లో బిహేవియర్ కానీ, లేకపోతే ఆపర్చునిటీస్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది మార్కెట్ అన్న ఫీలింగ్ వస్తుంది కదా. కరెక్ట్. దాన్ని ఎట్లా చూడాలి, ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, మీ వే ఆఫ్ స్కిల్ డెవలప్ కానీ అదేంటి, ఎలా ఉంటుంది? అంటే చిన్న హోటల్స్కి అదే నేను చెప్పినట్టు చిన్న హోటల్స్కి అనేది మనం ఎక్కువ ట్రైన్ చేయము, బట్ డెఫినెట్లీ వాళ్ళకు కూడా ట్రైనింగ్ అవసరం ఉంటుంది. ఆ హోటల్స్ కూడా అప్పుడు మా కాలేజ్కి ట్రైనింగ్ కోసం వస్తారు, వాళ్ళ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వమనడానికి. అండ్ నాట్ ఓన్లీ హోటల్స్ బట్ అదర్ సెక్టర్స్, లైక్ ఇప్పుడు మాకు పోలీస్ అకాడమీ ఉంది. సో దే ఆర్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ ట్రైనింగ్. అంటే వాళ్ళకు కూడా హాస్పిటాలిటీ యొక్క ఆస్పెక్ట్స్ ట్రైన్ చేయాలి అనేది మా ట్రైనర్స్ వెళ్ళి వాళ్ళ అకాడమీలో వెళ్ళి ట్రైన్ చేస్తాం. సో ఇట్లా మేము అదర్ ట్రైనింగ్స్ కూడా ఇస్తాం. యూఆర్ టార్గెటెడ్ అండ్ ఓన్లీ 5 స్టార్ హోటల్స్ అండ్ అబోవ్ లగ్జరీ సెగ్మెంట్, దానికి మన స్టూడెంట్స్ కి ట్రైన్ చేయడం. ఎందుకంటే 3 years ప్రొఫెషనల్ డిగ్రీ కోర్స్. సో ఇది చేశాక వాళ్ళు వర్కర్ గా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దే ఆర్ సపోజ్ టు బి మేనేజర్స్ ఆఫ్ ద హోటల్. సో హోటల్ మేనేజ్మెంట్ అన్నప్పుడు దే నో హోటల్ వర్క్స్, అట్లాగే మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ కూడా. అంటే ఒక BBA MBA చేసిన తర్వాత ఎటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ వస్తాయో అలాంటివి వీళ్ళ సబ్జెక్ట్స్లోనే ఉంటాయి. సబ్జెక్ట్స్ కాకుండా డైలీ ప్రాక్టీస్లో కూడా పెడతారు. మేము ఈవెంట్స్ కానీ యాక్టివిటీస్ కానీ రెగ్యులర్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. వాటన్నిటికీ స్టూడెంట్స్ ఇనిషియేషన్, స్టూడెంట్స్ ఎగ్జిక్యూషన్. సో ఎవ్రీథింగ్ ఇన్ దీస్ 3 years పార్టిసిపేషన్ తోటి ఒక డైనమిక్ పర్సన్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి వెళ్తారు. సో అట్లా ఉంటుంది. అండ్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే చాలా మంది మీ దగ్గర చదువుతూనే జాబ్ చేస్తున్న వాళ్ళని చూసాం ఇంతకుముందు మనము. సో ఎట్లా పాసిబుల్ అవుతుంది, అండ్ ఆ స్టూడెంట్ ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అలా సక్సెస్ అవ్వడానికి? అంటే నేను పర్సనల్గా ఎవరికైనా కౌన్సిలింగ్కి వచ్చినా లేదా డౌట్ అడిగినా, సార్ నేను హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకుంటున్నా అంటే నేను చెప్పేది ఒకటి,
మీకు ఒకవేళ రెగ్యులర్ లైఫ్ కాకుండా అంటే మండే టు ఫ్రైడే మేము వర్క్ చేస్తాము, 9 to 5 వర్క్ చేస్తాం, తర్వాత వీకెండ్ ఆఫ్ కావాలి, అట్లాంటి వాళ్ళకి ఈ ఇండస్ట్రీ సూట్ అవ్వదు. ఓకే. సో ఇది ఎక్కువ ఏంటంటే ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ నేర్చుకునే వాళ్ళకి, అంటే బుక్ బేస్డ్ చదువులు కాకుండా మాకు ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ రాయాలి అని బట్టి కొట్టి రాస్తారు కదా, అట్లాంటి స్టూడెంట్స్కి సూట్ కాదు. సో ఎవరైతే ప్రాక్టికల్గా నేర్చుకుంటారో వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. అండ్ క్రియేటివిటీ బాగుండాలి వాళ్ళకి. ఈ వీకెండ్స్ ఆఫ్ అట్లా కాకుండా వీకెండ్స్ ఎక్కువ పని ఉంటుంది, టైమింగ్స్ అనేది కొద్దిగా ఆడ్గా ఉంటాయి. సో లంచ్ టైమింగ్కి యాజ్ అ కస్టమర్లు అందరు లంచ్కి రెస్టారెంట్కి వెళ్తారు. సో ఆ టైంలో షెఫ్ అన్ని మానేసి లంచ్ అతను చేస్తుంటే లంచ్ సర్వీస్ చేయలేదు. సో కొద్దిగా రొటేట్ అవుతుంది అనమాట టైమింగ్స్. సో అట్లాంటి వాటన్నిటి అడ్జస్ట్ అవుతూ ఎంజాయ్ చేయడం, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో అవి ఎంజాయ్ చేస్తూ ప్యాషన్ ఉంటే డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఈ కోర్స్ చాలా సూట్ అవుతుంది, వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను. అండ్ మీ స్టూడెంట్స్ పర్టికులర్గా ఎలా ఉంది, రాగానే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అండ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యి వెళ్తున్నారు? సో వచ్చేటప్పుడు చెప్పాను కదా, ఒక రాయి లాగా ఉంటారు, అంటే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఎటువంటి అవేర్నెస్ ఉండదు. బట్ ఇక్కడ వాళ్ళని బాగా చెక్కుతాము, కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది, డైలీ టైంకి రావాలి, గ్రూమింగ్ తోటి రావాలి. మీరు మా కాలేజ్ పోస్టర్స్ చూస్తుంటే రైట్ ఫ్రమ్ హెయిర్ కట్ టు షూ ఎలా ఉండాలో వచ్చినప్పుడు అద్దం ఉంటుంది, అద్దంలో చెక్ చేసుకుని ఆ క్వాలిటీ క్రైటీరియా నేను మీట్ అవుతుంటేనే యూ విల్ ఎంటర్ ఇంటూ ద కాలేజ్. అదర్వైజ్ యూ విల్ గో అవుట్ గెట్ ఇట్ పాలిష్డ్, షూ పాలిష్ లేకపోతే పాలిష్ చేసుకొని రావడం, నెయిల్స్ పెరిగితే నెయిల్స్ కట్ చేసుకొని రావడం, ఒకవేళ గడ్డం ఉంటే షేవ్ చేసుకొని రావడం, హెయిర్ కట్ నీట్గా లేకపోతే నీట్ చేసుకొని రావడం, ఇట్లా ప్రతిదీ మీరు ఎనీ టైం ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీ కాలేజ్కి వచ్చి చూడండి, అందరు ఒకే రకంగా కనిపిస్తారు, ఒక మిలిటరీ ఆస్పెక్ట్ లాగా ఉంటుంది. నేను చూసాను రాగానే, ఇవన్నీ నేను గమనించిన విషయాలు. సో ఆ డిసిప్లిన్ తోటి వీళ్ళు 3 years ట్రైన్ అవుతారు కాబట్టి డెఫినెట్గా వేరే డిసిప్లిన్ ఎక్కడైతే ఉంటుందో ఆపర్చునిటీస్ వాళ్ళ వెంటే ఉంటాయి. సో నితిన్ గారు, మొత్తానికి ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అన్నారు కదా, ఒకసారి దాన్ని ప్రాక్టికల్ గా చూద్దాం లైవ్ లో. తప్పకుండా వెళ్దామా? ఓకే. సో పైన ఉన్నటువంటి కిచెన్ కి వచ్చేసాం. సో నితిన్ గారు, ఇది అడ్వాన్స్ ట్రైనింగ్ కిచెన్, ఏంటి దీని స్పెషాలిటీ, ఇక్కడ ఏం జరుగుతుంటుంది? సో ఇది మీరు చూసినట్టయితే అడ్వాన్స్ ట్రైనింగ్ కిచెన్, బేకరీ, పేస్ట్రీ అండ్ కోల్డ్ కిచెన్. సో ఇది మల్టీపర్పస్ అడ్వాన్స్ ట్రైనింగ్ కిచెన్ అన్నమాట. ఇది ఫైనల్ ఇయర్స్ వర్క్ చేసే కిచెన్, అట్ ది సేమ్ టైం బేకరీ, పేస్ట్రీ ఇట్లాంటి ప్రోడక్ట్స్ కూడా చేస్తారనమాట. సో ఈరోజు చూస్తున్నట్టయితే మా కిచెన్ లో చాలా మంది స్టూడెంట్స్ దే ఆర్ డూయింగ్ దే ప్రాక్టికల్ టుడే. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. షూర్ అండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాం. సో ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఇక్కడ ఏదో ఇంట్రెస్టింగ్ ఐటమ్ అయితే చేస్తున్నారు, వీళ్ళతో మాట్లాడదాం. ఏం చేస్తున్నారండి వాళ్ళ స్పెషల్ ఏంటి? మేడం ఇవాళ మేము పఫ్ పేస్ట్రీ చేసాము. పఫ్ పేస్ట్రీ, దీంట్లో చీజ్ స్ట్రాస్ అంటారు మ్యామ్ ఇవి. నెక్స్ట్ వీఆర్ మేకింగ్ బ్రెడ్ రోల్స్. టోటల్ గా ఏం నేర్చుకున్నారు ఈ డిపార్ట్మెంట్ లో? మ్యామ్ ఇది పేస్ట్రీ కాబట్టి, సో మేము బ్రెడ్ రోల్స్ అంటే నార్మల్ బ్రెడ్ మనకి బయట ఎట్లా దొరుకుతుందో అవి అంటే మేము రెడీ చేసి, మేము అంటే ప్రాక్టికల్ గా మేము చేస్తే ఆ బ్రెడ్ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది కాబట్టి మేము అది నేర్చుకున్నాం అనమాట, బ్రెడ్ రోల్స్. అండ్ ఇది పఫ్ పేస్ట్రీ అనమాట. దీంట్లో టైప్స్ ఉన్నాయి మ్యామ్. మేమైతే చీజ్ స్ట్రాస్ అంటే చీజ్ తోటి చేసాం అనమాట. దీంట్లో చీజ్ వేసాము, జస్ట్ ఇంకా కారం కూడా వేసాం మ్యామ్. సో ఇది కొంచెం స్వీట్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ కొంచెం స్పైసీ కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట. సో ప్రాక్టికల్ కదా ఇదంతా. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రాక్టికల్ థింగ్స్ చేసినప్పుడు, ఇలా రెడీ చేసినప్పుడు? అంటే మ్యామ్ బయటికి వెళ్ళి తింటే మనము అది ఎట్లా మేకింగ్ ప్రాసెస్ మనకు తెలియదు. ఇప్పుడు మనం చేసుకొని మనం తింటే ఆ టేస్ట్ వేరే అనిపిస్తుంది, ఆ ఫీల్ వేరే ఉంటుంది. చాలా మంచి ఫీలింగ్ మ్యామ్. ఓకే. సో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? మీరు ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది పర్టికులర్గా ఈ కాలేజ్లో? పర్టికులర్గా ఈ కాలేజ్లో వచ్చేసి మ్యామ్ గర్ల్స్కి అనేది చాలా సపోర్ట్ ఇస్తారు. సో గర్ల్స్ అబ్రాడ్స్కి వెళ్ళొచ్చు. సో బాయ్స్ కన్నా గర్ల్స్కి కూడా చాలా ప్లేస్మెంట్స్ ఇస్తారు ఈ కాలేజ్లో. సో ఈ ప్రాక్టికల్స్లో వచ్చేసి ఆల్ పర్పస్ అన్నీ నేర్పిస్తారు. ఈరోజు వచ్చేసి మేము బ్రెడ్ రోల్స్ అండ్ చీజ్ టాస్ చేసాం. సో ఏ ఇయర్ ఇది మీది?
ఫస్ట్ సెమిస్టర్ ఓకే, ఫస్ట్ సెమిస్టర్. అండ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ సెమిస్టర్. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ మేము ఇంట్రడక్షన్? బంజారాస్ రోడ్ నెంబర్ 12 మ్యామ్. వి విల్ స్టే ఇన్ హైదరాబాద్ ఓన్లీ. ఓకే. మా ఫాదర్ వచ్చేసి బిజినెస్ మ్యాన్. సో నాకు వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ లో ఇంట్రెస్ట్, ఫ్యూచర్ లో బిజినెస్ చేద్దామని, లైక్ ఒక రెస్టారెంట్ లాగా. ఓకే. అందుకే హోటల్ మేనేజ్మెంట్ ని చూస్ చేసుకున్నాను. సో మీరు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారు, సో మీరు మీ బిజినెస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇది చూస్ చేసుకున్నారు. ఓకే. సో ఇక్కడ ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టు అనిపిస్తుందండి. సో దీని గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. మీరు చెప్తారా దీని గురించి? యువర్ గుడ్ నేమ్? అభిరామ్. ఓకే. ఏ ఇయర్ అండి ఇక్కడ? నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్. ఓకే, ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అండ్ దీని గురించి కూడా కొంచెం చెప్పండి. ఫస్ట్ ఇయర్ లో మాత్రం మనం అయితే బేకరీ అండ్ పేస్ట్రీ బేసిక్స్ నేర్చుకుంటాము, అండ్ కాంటినెంటల్ కూడా. బాగా ఉంది కాలేజ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, మంచిగా నేర్పిస్తాడు. షెఫ్ అదుల్ ఈస్ ఎ వెరీ గుడ్ షెఫ్, అన్నిట్లో హెల్ప్ చేస్తాడు సార్. సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనం ఇండియన్ క్యూజిన్ నేర్చుకుంటాం, ఆల్ ఓవర్ ద ఇండియా, ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి, ఎవ్రీథింగ్ నేర్చుకోగలం. అండ్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కాబట్టి ఇంటర్నేషనల్ క్యూజిన్ నేర్చుకుంటాం, అండ్ కల్చర్స్ లైక్ బటర్ కార్వింగ్ అండ్ ఐస్ కార్వింగ్ అండ్ చాక్లెట్ కార్వింగ్ అన్ని నేర్చుకుంటాం. ఇక్కడ చూసినట్టయితే బటర్ కార్వింగ్ ఉంది. ఈ యాక్చువల్లీ యుఎస్ లో అయితే ఇట్లా షో పీస్ పెట్టేసి బటర్ ఇట్లా తీసేసుకొని తింటారు, లైక్ వాళ్ళ టేబుల్ దగ్గరికి ఇవ్వకుండా వాళ్ళు ఇలా తీసుకొని తింటారు, లైక్ షో పీస్ ఇట్లా బాగుంటుంది అన్నమాట. ఓకే. సో బయట నుండి చూసినప్పుడు కోర్స్ గురించి డిఫరెంట్ గా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మీరు వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు, అండ్ ఇప్పుడు ఎలా ఉంది మీ జర్నీ ఓవరాల్ గా? యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేనేం అనుకోలేదు. యాక్చువల్లీ నేను ఇంట్లో అమ్మకి హెల్ప్ చేస్తుండేవాడిని కిచెన్ లో, కిచెన్ డిపార్ట్మెంట్ కొని వచ్చాను. నేను సర్వైవ్ కాను అనుకున్నాను, బట్ ఇక్కడ వచ్చి చూసేసరికి ఈ షెఫ్స్ వాళ్ళు అంతా ఇన్స్పైర్ చేసి అన్ని మోటివ్ చేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి డీప్ గా చెప్పేసరికి చాలా బాగా అనిపించింది. నేను ఇప్పుడు కిచెన్ డిపార్ట్మెంట్ కి సర్వైవ్ అయ్యాను, కిచెన్ డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ నా ట్రైనింగ్ వచ్చేసి మారిషస్ లో చేశాను ఇంటర్న్షిప్ 6 months అబ్రాడ్ లో. ఏ ఇయర్ లో? సెకండ్ ఇయర్ లో, 4th సెమ్ లో ఉంటుంది ట్రైనింగ్. 4th సెమ్ లో వెళ్ళేసి చేశాను. బాగుంది ట్రైనింగ్, ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉంది, గుడ్. అండ్ వచ్చేసి నాకు ఇప్పుడు జాబ్ వచ్చేసింది బఫెలో వైల్డ్ వింగ్స్ లో చేస్తున్నాను. బాగుంది, ప్లేస్మెంట్స్ కూడా వచ్చేస్తున్నాయి. అండ్ నేను ఇప్పుడు అబ్రాడ్ కి ప్లాన్ చేస్తున్నాను. అంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అక్కడ అని, ఏంటి మీ ప్లానింగ్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్ వచ్చేసి నేను ఇప్పుడు అబ్రాడ్ లో సెటిల్ అయిదామని అక్కడే అనుకుంటున్నాను. ఫ్యూచర్ ఇట్లా కంట్రీస్ తిరగడం, ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది. అంటే అవకాశాల వైజ్ ఎలా ఉంటుంది అని మీరు విన్నది ఏంటి, రియాలిటీ చెక్ ఏంటి? రియాలిటీ చెక్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు, లైక్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి ఎవరు ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు. కొంతమంది వెళ్ళొద్దు అంటారు, కొంతమంది వెళ్ళాలి అంటారు. కాబట్టి మనం పాజిటివ్ అనుకొని, మనం పాజిటివ్ ఎక్స్పీరియన్స్ తీసుకొని, పాజిటివ్ కామెంట్స్ తీసుకొని వెళ్తే మనం కూడా పాజిటివ్ వెళ్తే పాజిటివ్ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ కి వెళ్ళారు కదా, అక్కడ మీరు గమనించింది ఏంటి, ఎలా ఉంటది? ఇప్పుడు ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి విదేశాల్లో మంచి అవకాశాలు అంటున్నారు. సో రియల్ టైమ్ గా మీరు చూసిన ఎక్స్పీరియన్సెస్ అక్కడ ఎలా ఉన్నారు? నేను చూసిన ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది, వెళ్ళొచ్చు, చూడొచ్చు, సర్వే కావచ్చు. సో మనం విన్నాం కదా స్టూడెంట్స్ చెప్పిన విధానం, వాళ్ళ పర్స్పెక్టివ్ అయితే విన్నాము. సో షెఫ్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. హలో అండి. సో యాజ్ ఎ షెఫ్ ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన మీ స్టూడెంట్స్కి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? అదే నేను ఇప్పుడు ఇక్కడ టీచింగ్ స్టార్ట్ చేసి 5 years అవుతుంది. సో 5 yearsలో నేను స్టార్టింగ్ ఉన్న స్టూడెంట్స్ కానీ ఇప్పుడు కానీ చాలా స్టూడెంట్స్ యూఎస్లో కానీ న్యూజిలాండ్లో కానీ సెటిల్ అయిన ఉన్నారు. సో యూఎస్లో స్టార్టింగ్ నుంచే 2.5 lakh శాలరీతో ఉన్నారు. న్యూజిలాండ్ లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్ కూడా వెళ్ళారు, వాళ్ళకి 1.5 lakhs శాలరీ ఎర్న్ చేసుకుంటున్నారు. సో అట్లా చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీ దగ్గర ఫస్ట్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ట్రైన్ చేస్తారు? ఫస్ట్ ఇయర్లో ఇనిషియల్ స్టేజెస్ కొంచెం కష్టంగానే ఉంటుంది, దాని వాళ్ళు కోపప్ అయితే వాళ్ళ తర్వాత ఫ్యూచర్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, వాళ్ళు ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అంటారు యాజ్ అ షెఫ్? మీరేం చెప్తారు? ఎప్పుడైనా వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి అండి. సో వాళ్ళ బేకరీ ఇంట్రెస్ట్ ఉంటే మనం అన్ని వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి మనం ట్యూన్ చేస్తాం. సో బేకరీ అయినా, కాంటినెంటల్ అయినా, ఇండియన్ కుకింగ్ అయినా, ఏదన్నా మన షెఫ్స్ ఎట్లయినా ఉన్నాం కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. సో 3 yearsలో వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ మీద మంచిగా ట్రైన్ అయితే వాళ్ళ ఫ్యూచర్ కూడా చాలా ఈజీ. ఇక్కడ ట్రినిటీలో 5 years అంటున్నారు కదా, సో ఓవరాల్ గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎలాంటి స్టూడెంట్స్ ని ఎలా చూసారు మీరు? అదే అండి,
స్టార్టింగ్ లో ఫస్ట్ ఇయర్ లో నేను వచ్చినప్పుడు ఉన్న స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అందరూ వెల్ సెటిల్డ్ ఉన్నారు. ఓకే సో అమెరికాలోనూ ఆల్మోస్ట్ 15 స్టూడెంట్స్ ఉన్నారు. నేను వచ్చిన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. ఓకే ఎవ్రీ బ్యాచ్ 10 to 15 స్టూడెంట్స్ అమెరికా వెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్త న్యూజిలాండ్ కూడా ఆపర్చునిటీస్ ఇస్తున్నాము. సో మన బెస్ట్ ట్రినిటీ అంటేనే మనకి అబ్రాడ్ ఆపర్చునిటీస్ చాలా మంచిగా ఉంటాయి. ఓకే ఆల్రెడీ ఆ బ్రాండ్ అయితే ఉండింది. సో ఇక్కడ స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారండి, ప్రాక్టికల్స్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో అండి, నమస్తే మేడం. ఏంటి మీ నేమ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాంత్ ఫ్రమ్ నాగూర్. ఓకే ఏంటి స్పెషల్ ఇవాళ? ఇవాళ హైదరాబాదీ కుజిన్ చేసాం. సో Okay. చికెన్ దమ్ బిర్యానీ. ఓకే అండ్ ఎలా ఉంటాయి మీ ప్రాక్టికల్స్? సో బేసిక్స్ ఇంగ్రీడియంట్స్ తోటి మేము ఎలా కొత్తగా నేర్చుకుంటాం. ఓకే సో ఇవాళ స్పెషల్ దమ్ బిర్యానీ అండ్ డైలీ ఎలా ఉంటాయి ప్రాక్టికల్స్? అంటే రోజు ఒక స్పెషల్ ఉంటుందా? డైలీ ఒక్కొక్క అంటే వెరైటీ ఆఫ్ కల్చరల్ తోటి మేము ఫుడ్ అది ప్రజెంటేషన్ చేస్తాం. ఓకే డిఫరెంట్ కజిన్స్ చేస్తూ ఉంటున్నారు కదా, సో ఎలా ఉంటాయి మీ ప్రాక్టికల్స్ ఓవరాల్? సో మేము ఎవ్రీ వీక్లీ ఒక కొత్త ఐటమ్ నేర్చుకుంటాం. Okay. మా షెఫ్స్ అందరూ మాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. ఓకే హలో అండి, హలో, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను బాలాజీ నగర్. ఓకే ఏ ఇయర్ ఇది? సెకండ్ ఇయర్. ఎలా ఉంది ట్రినిటీ కాలేజ్లో చాలా మంచిగా ఓవరాల్ గా మీ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఇయర్లోనే నేను దుబాయ్ ఇంటర్న్షిప్ వెళ్ళాను. COP28 అనే ఈవెంట్కి నేను కాన్ఫరెన్స్కి మా సార్ ఫస్ట్ ఇయర్లోనే నాకు ఆపర్చునిటీ ఇచ్చాడు. అది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ హోటల్ మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత ఈ కాలేజ్ ట్రినిటీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ వచ్చినాక నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే నేను ఫస్ట్లో అవుట్ ఆఫ్ స్టేట్ బి వెళ్తా అనుకోలే, కానీ ఫస్ట్ ఇయర్లోనే నాకు ఛాన్స్ ఇచ్చింది అబ్రాడ్ ఫర్ దుబాయ్ 1 month ఇంటర్న్షిప్ కాన్ఫరెన్స్ మీటింగ్ COP28కి. అందుకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది. సో రండి. సో దిస్ ఈజ్ అవర్ ట్రైనింగ్ రెస్టారెంట్, ఓకే వ్యూ ది మాల్ దీని పేరు. ఓకే సో ఇక్కడ స్టూడెంట్స్ ట్రైనింగ్ అవుతారు F&B సర్వీస్ సబ్జెక్ట్లో. సో ఎలా అవుతారు ఏంటనేది ఓకే ప్రాక్టికల్ గా చూద్దాం. కరెక్ట్. సో ఈ ల్యాబ్ లో ఏం నేర్పిస్తారండి? సో ఇది చెప్పినట్టు ట్రైనింగ్ రెస్టారెంట్ కాబట్టి రెస్టారెంట్ లాగా ఒక డిజైన్ చేస్తాం ఈ ల్యాబ్ని. ఇందులో స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్స్ కానీ వచ్చి వాళ్ళు ఎవ్రీ లెవెల్ ఆఫ్ సర్వీస్ నేర్చుకుంటారు. అంటే ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ అంటే వాటర్ సర్వీస్ ఎట్లా చేయాలి, బేసిక్ కట్లరీ ఐడెంటిఫికేషన్ ఏంటి, క్రాకరీ ఐడెంటిఫికేషన్, వాటిని ఎట్లా ప్లేస్ చేయాలి టేబుల్ పైన, ఇటువంటి సైంటిఫిక్ వే నేర్చుకుంటారు. సెకండ్ ఇయర్ వచ్చేసి బెవరేజెస్ సర్వీస్ అంటే మాక్టైల్ మేకింగ్, కాక్టైల్ మేకింగ్ ఇవి నేర్చుకుంటారు. ఫైనల్ ఇయర్ వచ్చేసి ఒక రెస్టారెంట్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్ నేర్చుకుంటారు అనమాట. అంటే గెస్ట్ రిసీవింగ్ నుంచి కంప్లైంట్ హ్యాండ్లింగ్ ఆర్ రెస్టారెంట్ ఆపరేషన్స్, అంటే ఫుడ్ ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, రిసీవ్ చేసిన ఫుడ్ని సర్వీస్ ఎట్లా చేయాలి, ఈ ప్లానింగ్, స్టాఫ్ ఎంతమంది కావాలి, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్ని ఫైనల్ ఇయర్లో నేర్చుకుంటారు. సో ఈ అన్నిటికీ ఇది ల్యాబ్ అనమాట. సో ఈరోజు ఎట్లాగో లంచ్ టైం అయింది కాబట్టి మీరు ఆల్రెడీ కిచెన్ చూసారు, అక్కడ మంచి మంచి డిషెస్ ఆల్రెడీ రెడీ చేస్తున్నారు. సో అవన్నీ కూడా రెగ్యులర్ గా మా స్టాఫ్ అంతా ఇక్కడే డైనింగ్ చేస్తారు. ఓకే ఈ ఏరియాలో డైనింగ్ లంచ్ టైం కి. అండ్ అదే టైం కి స్టూడెంట్స్ కూడా డ్యూటీ వైజ్ అన్నమాట. ఎవ్రీ డే ఈచ్ పర్సన్ కి ఒక డ్యూటీ ఉంటుంది. ఆ డ్యూటీ ప్రకారం ఫైనల్ ఇయర్స్ విల్ బి మేనేజర్స్, సెకండ్ ఇయర్స్ విల్ బి సూపర్వైజర్స్ అండ్ ఫస్ట్ ఇయర్స్ విల్ బి వెయిటర్స్. సో ఈ యొక్క హైరార్కీ తోటి రెస్టారెంట్ ఆపరేషన్ అనేది నడుస్తుంది అనమాట. సో ఎవ్రీ డే లంచ్ విల్ బి, వాళ్ళకి లంచ్ డైనింగ్ హాల్లో ఉంటుంది స్టూడెంట్స్ కి, అండ్ స్టాఫ్ కి వచ్చేసి రెస్టారెంట్ లో ఉంటుంది. స్టూడెంట్స్ అనేది రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకుంటారు. సో వాళ్ళకి హోటల్కి వెళ్ళినప్పుడు కొత్తగా అనిపించదు, సో ఇది ఆల్రెడీ చేసిందే కదా అనే ఉద్దేశంతో ఉంటారు, కాన్ఫిడెన్స్ తో. అట్మాస్ఫియర్ కూడా అంత లైవ్లీగా ఉంది. కరెక్ట్. మీరు లైటింగ్ చూసినా కూడా కిచెన్ లైటింగ్ చూస్తే ఇట్ ఈస్ వైట్. సో వైట్ లైట్ లో ట్రూ కలర్స్ కనిపిస్తాయి. అండ్ రెస్టారెంట్ లైటింగ్ ఈజ్ గోల్డెన్ ఎల్లో ఆర్ వార్మ్ ఎల్లో. సో ఇందులో ఏంటంటే ఎటువంటి ఫుడ్ సర్వ్ చేసినా ఇట్ లుక్ బ్యూటిఫుల్ సో ఆన్ యువర్ టేబుల్. సో అందుకు లైటింగ్ ఆస్పెక్ట్ నుంచి కూడా ఎవ్రీథింగ్ వి రెప్లికేట్ ఏ హోటల్ అట్మాస్ఫియర్. సో విల్ హ్యావ్ ఎ సీట్ అండ్ విల్ హ్యావ్. సో ఇక్కడ బేసిక్స్ నుండి నేర్పిస్తున్నారండి, సిట్టింగ్ ద గెస్ట్ అంటారంట. సో మేనర్స్ అంతా ఫస్ట్ బేసిక్ లెవెల్ నుండే ఉంది. Hello ma'am. Today I am the manager of this restaurant. Myself Sai Kiran. Would you like some normal water or chilled water? Chill please. Chill. సో
సో వాటర్ పోరింగ్ కూడా ఒక బేసిక్ లెవెల్ ట్రైనింగ్ ఏనా ఇది? కరెక్ట్, ఫస్ట్ ఇయర్స్ నుంచి నేర్పిస్తాము. అంటే ఏ బెవరేజ్ కి ఏ గ్లాస్ సెలెక్షన్ అనేది కూడా వాళ్ళకి తెలియాలి. ఓకే. ఆ మెనూ బట్టి అందులో మాక్టైల్స్ ఉన్నాయా, కాక్టైల్స్ ఉన్నాయా, దాన్ని బట్టి ఆ పర్టికులర్ బెవరేజ్ కి ఒక గ్లాస్ అనేది డెడికేట్ అయి ఉంటుంది. సో ఈ రోజు ఓన్లీ వాటర్ కాబట్టి ఓన్లీ వాటర్ గ్లాస్ మాత్రమే పెట్టారు. ఇన్ కేస్ వైన్స్ ఆర్ అదర్ బెవరేజెస్ ఉంటే దానికి తగ్గట్టు గ్లాస్ వేర్ కూడా వస్తుంది అనమాట. అండ్ పోరింగ్ కూడా ఒక స్టైల్ ఉంటుంది, అంటే ఒక రైట్ సైడ్ నుంచే పోర్ చేయడము, అండ్ గ్లాస్ కి ఒక 1 సెంటీమీటర్ మాత్రమే వదలడం, అండ్ ఎప్పుడైతే హాఫ్ ఫిల్ అయిపోతుంది వెళ్ళి ఫిల్ టాప్ అప్ చేయడం, ఇట్లాంటివన్నీ అబ్జర్వేషన్ త్రూ నేర్చుకోవాలి. సో ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. సో నౌ హీ విల్ టెల్ అబౌట్ ద మెనూ. Today we are serving continental cuisine, Greek salad. The process: ramen lettuce and onion, capsicum, topped with feta cheese and olives. Main course we have chicken parmesan, crumb chicken and Napoleon sauce, mozzarella cheese. Ma'am, non-veg or veg? Anyway, please. Okay. Do you have any allergies or No. Okay. బాగుందండి టేస్ట్. అంటే వీళ్ళకి ఈ ట్రైనింగ్ అంటే ఎన్ని సెషన్స్ తర్వాత ఇంత పర్ఫెక్ట్ గా చేస్తారు? ఇది ఫస్ట్ సెషన్ లోనే ఇలా చేస్తారు. ఓ రియలీ? నిజంగా చాలా పర్ఫెక్ట్ గా చేశారు. అండ్ థ్యాంక్స్ ద షెఫ్ అనుకోవాలా? షెఫ్ అండ్ ద స్టూడెంట్స్ హూ మేడ్ ఇట్. సో వీళ్ళు ఏంటంటే బేసిక్ కట్స్ ఆఫ్ వెజిటబుల్ నేర్చుకుని దాన్ని రకరకాల డిషెస్ లో ఎలా యూజ్ చేస్తారనేది నేర్చుకుంటారు. సో మీరు చూసినట్టయితే వాళ్ళు రైట్ సైడ్ నుంచి సర్వ్ చేశారు. సో ప్రీ ప్లేటెడ్ అన్నప్పుడు దే సర్వ్ రైట్ టు కస్టమర్ అనమాట. అట్లాగే ప్లాటర్ టు ప్లేట్ అంటే ఆల్రెడీ ప్లాటర్లో బిర్యానీ ఇలాంటివి ఉంటాయి. సో అది ప్లాటర్ నుంచి ప్లేట్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి సర్వ్ చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ స్మాల్ రూల్స్. వాళ్ళు అలవాటు పడి వాళ్ళ రెగ్యులర్ మోడ్ ఆఫ్ వర్క్ లోకి అలవాటు పడిపోతారు. సో అట్లా ఈ ఆస్పెక్ట్స్ అన్ని డైలీ బేసిస్ లో నేర్చుకుంటారు. సో ఇది వీళ్ళ మెయిన్ కోర్స్ ఈరోజు సర్వ్ చేసింది. సో వీళ్ళు మెయిన్ కోర్స్ లో భాగంగా చికెన్ పార్మిజాన్ ఇటాలియన్ డిష్ సర్వ్ చేశారు. సో ఎవ్రీ డే దే మేక్ దీస్ 3 కోర్సెస్ అన్నమాట. అంటే స్టార్టర్, మెయిన్ కోర్స్, డెజర్ట్. కంపల్సరీ 3 కవర్ చేస్తారు. సో కాంటినెంటల్ అంటే 3 దీస్ ఆర్ ద బేసిక్. సో వాళ్ళకు ఒక బ్యాచ్ కుకింగ్ చేస్తే ఇంకో బ్యాచ్ సర్వీస్ చేస్తారు. అదే బ్యాచ్ నెక్స్ట్ డే వాళ్ళు ఒకసారి ఈ రోజు సర్వీస్ చేసిన వాళ్ళు రేపు కుకింగ్, ఈ రోజు కుకింగ్ చేసిన వాళ్ళు రేపు సర్వీస్. ఇట్లా అందరికి కూడా ఛాన్స్ వస్తుంది అన్నమాట. Everyone love dessert. Yes. సో వీళ్ళు చేసిన ప్రాక్టికలే ఈరోజు మనకి లంచ్గా సర్వ్ చేశారు. ఓకే. సో బేకరీలో ఈ డెజర్ట్ అండ్ బేసిక్ ట్రైనింగ్ కిచెన్లో కాంటినెంటల్ డిషెస్. సో ఇప్పుడు మీరు లంచ్ చేసాం కాబట్టి నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూద్దాము. ఓకే. సో వీ హ్యావ్ బార్, #60ml అనే పేరు పెట్టాను దాని బార్ కి. దాని తర్వాత హౌస్ కీపింగ్ ల్యాబ్, దెన్ ఫ్రంట్ ఆఫీస్ ల్యాబ్. ఓకే, షూర్. సో ఇప్పటివరకు మా ట్రైనింగ్ రెస్టారెంట్ చూసారు, అందులో డైన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ అదే ట్రైనింగ్ రెస్టారెంట్ ఎక్స్టెన్షన్ ఇస్ అవర్ బార్ అన్నమాట. సో దాని పేరు 60ml. సో 60ml అనేది చాలా ఫేమస్ పదం మన బార్ టెర్మినాలజీలో. అంటే ఒక పెగ్ మెజర్ 60ml. సో అదే పేరు దీనికి పెట్టడం జరిగింది. సో ఈ బార్లో, ఈ ట్రైనింగ్ బార్లో స్టూడెంట్స్ మీరు చూసినట్లయితే రకరకాల గ్లాసెస్ ఉన్నాయి. సో ఒక్కొక్క గ్లాస్ ఒక్కొక్క బెవరేజ్కి సర్వీస్ చేస్తారనమాట. సో ఆ గ్లాసెస్ గురించి నాలెడ్జ్, ఆ గ్లాస్లో ఎంత కెపాసిటీ ఉంటుంది, కాక్టైల్ మేకింగ్ నాలెడ్జ్, మాక్టైల్ మేకింగ్ నాలెడ్జ్ అండ్ డిఫరెంట్ మిక్సాలజీ ఆస్పెక్ట్స్, ఇవన్నీ ఈ ఒక సెక్షన్లో నేర్చుకుంటారు. ఈ ఆస్పెక్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్లో వీళ్ళు నేర్చుకుంటారు. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా నేర్చుకోవచ్చు. లైక్ బార్ టెండింగ్, జగ్లింగ్, ఫ్లేరింగ్ ఇట్లాంటి స్కిల్స్ కూడా నేర్చుకోవచ్చు అనమాట.
దీంట్లో కెరీర్ ఎలా ఉంటుందండి వీళ్ళకి? దీంట్లో అద్భుతంగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే బార్స్ అన్నప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ ఎక్కడ అంటే బార్స్ అండ్ పబ్స్. సో జనరల్ గా బార్స్ అండ్ పబ్స్ కి ఎంటర్ అవ్వడానికి ఎంతో కవర్ చార్జ్ పే చేసి ఒక కస్టమర్ లాగా వెళ్ళి అనుభవించాలి. బట్ యాజ్ అన్ ఎంప్లాయీ మీరు ఫ్రీగా ఆ క్లబ్ లో ఆ బార్ లో ఒక భాగంగా అండ్ పెద్ద పెద్ద విఐపీస్ అందరు మీ ముందు కూర్చొని డ్రింక్స్ ఆర్డర్ చేస్తుంటారు, అడుగుతూ ఉంటారు. సో వాళ్ళతో మీ ఇంటరాక్షన్. సో ఒక డీజే ఎట్లాగో ఒక మ్యూజిక్ కాన్సర్ట్ కి అట్లా ఒక బార్కి ఒక బార్టెండర్ అలాగా. సో అంత పాపులారిటీ ఉంటుంది, అంత పేమెంట్ స్కేల్స్ కూడా అలా ఉంటాయి అన్నమాట. సో వన్స్ యు ఆర్ పాపులర్ బార్టెండర్, మీరు ఎక్కడికి వెళ్ళినా యూ డిమాండ్ దే పే, అలా ఉంటుంది. సో ఈ సెక్షన్ కవర్ చేసేసాం కదా, నెక్స్ట్ సెక్షన్ కూడా చూద్దాం, వచ్చేసేయండి. In the practicals of a part of housekeeping, it's one is a practical section is going here. It's a Trinity suite room. We can known as a guest room also. It's a bed making here. It's a all bed. For this also, for the attract the guest, it's known as a swan with towel art, and it's a birthday cake. It's a welcome art. It's a mainly I can tell as ఇది ఏంటి అంటే మనం ఎక్కువ గెస్ట్ ఎప్పుడైనా రిక్వెస్ట్ ఇచ్చారంటే యానివర్సరీ కానీ హనీమూన్ సెటప్ చేయమన్నారంటే రిక్వెస్ట్ వస్తాయి, రిఫరెన్స్ కానీ ఇది ఫ్యాన్ ఈ టైప్లో చేస్తాం. మళ్ళీ ఎప్పుడైనా బర్త్డే సెటప్ కానీ ఏమైనా రిక్వెస్ట్ చైల్డ్స్ ఉంటే మనం కేక్ ఈ మోడల్ చేస్తాం. మళ్ళీ ఇటు వచ్చేసి టీ సప్లైస్, ఇది టీ క్యాబినెట్ అంటాం మేము. ఇక్కడ కాఫీ కప్స్ నార్మల్గా ఉంటాయి ఎవ్రీ సెక్షన్లో. కాఫీ కప్స్, కాఫీకి సంబంధించినవి, అవి కాఫీ టేబుల్. ఇటు వచ్చేసి మినీ బార్. ఇది మన ఏమైనా గెస్ట్ రిక్వెస్ట్ ప్రిఫరెన్సెస్ ఏమైనా ఉంటే వాళ్ళు ప్లేస్ చేసుకుంటారు, లేదంటే మనల్ని ప్లేస్ ఏమైనా చేసుకోవచ్చు. కామన్గా అయితే ఇవి నార్మల్గా ప్రతి రూమ్లో ఉంటాయి, గెస్ట్ రూమ్లో. వాటర్ బాటిల్స్ ఇవన్నీ మేము డైలీ హౌస్ కీపింగ్ ప్రాక్టికల్ ఇవన్నీ నేర్చుకున్నవి ఈరోజు ప్రజెంటేషన్ కోసం. ఓకే. సో నితిన్ గారు, నాకైతే టోటల్గా ఒక 5 స్టార్ హోటల్లో ఫీల్ వచ్చేసింది. ఫుడ్ కానీ ఎంటైర్ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కానీ ఎవ్రీథింగ్. సో ఫైనల్గా ఇది ఏంటండి? ఇది వచ్చేది ఫైనల్ కాదు, ఇది యాక్చువల్ గా స్టార్టింగ్ ఆఫ్ ద హోటల్, ఫ్రంట్ ఆఫీస్. సో ఇది ఏంటంటే ఫేస్ ఆఫ్ ద హోటల్, నర్వ్ సెంటర్ ఆఫ్ ద హోటల్ అంటాం. సో కస్టమర్స్ వచ్చినా ఫస్ట్ ఇక్కడికే వస్తారు, ఎనీ కంప్లైంట్లు వచ్చినా ఫస్ట్ ఇక్కడికే వస్తాయి. సో ప్రతి దానికి ఇది నర్వ్ సెంటర్ అన్నమాట. సో ఇక్కడ ట్రైన్ అవుతారు స్టూడెంట్స్. సో మీరు చూసిన ల్యాబ్స్ లో ఒక్కొక్క ఆస్పెక్ట్ లో ట్రైన్ అవుతారు. ఇక్కడ కూడా ఒక సబ్జెక్ట్, ఒక వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ద హోటల్ ఇండస్ట్రీ. సో ఇక్కడ చూస్తుంటే రిసెప్షన్, ఇన్ఫర్మేషన్, ఎనీ కైండ్ ఆఫ్ కస్టమర్ డీలింగ్ విల్ హ్యాపెన్ హియర్. ఎస్పెషల్లీ రూమ్ బుకింగ్స్ కానీ రూమ్ అలాట్మెంట్ ఇక్కడ జరుగుతుంది. రేపు చూసినట్టయితే మన కరెన్సీ బోర్డ్. సో ఇక్కడ ఇంటర్నేషనల్ కరెన్సీస్, క్యాపిటల్స్, ఎయిర్లైన్స్, డిఫరెంట్ ఎయిర్లైన్స్ వాటి కోడ్స్ గురించి కూడా నేర్చుకుంటారు. ఈ కరెన్సీలు చూసినట్టయితే దీస్ ఆర్ ఆల్ రియల్ కరెన్సీస్ ఆఫ్ దోస్ కంట్రీస్ which are brought by our own students who went to those countries. So all these are real collection of currency, not just మనం ఏదో లిస్ట్ లాగా పెట్టడం కాకుండా రియల్ కరెన్సీ అంతా కూడా ఒక ఫ్రేమ్ వర్క్ చేసి పెట్టాం అన్నమాట. సో ఎవ్రీబడి విల్ బి లెర్నింగ్ ద డిఫరెంట్ కరెన్సీస్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. ఎందుకంటే ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా ఒక ఆస్పెక్ట్ ఇందులో. సో రకరకాల కంట్రీస్ వాళ్ళు వాళ్ళ ఫారెన్ ఎక్స్చేంజ్ తీసుకుని వస్తారు. సో ఇక్కడ వాళ్ళు రూమ్ రెంట్ పే చేయాలంటే they have to pay in their own currency, but we return back in Indian rupees. So ఆ ట్రైనింగ్ అంతా కూడా ఇక్కడ నేర్చుకుంటారు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. అసలు మాకు నిజంగా హోటల్ మేనేజ్మెంట్ గురించి చాలా క్లియర్గా, వ్యూవర్స్ కూడా చాలా క్లియర్గా ప్రతి ఒక్క విషయం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా వ్యూవర్స్, మీరు కనుక హోటల్ మేనేజ్మెంట్ గురించి ఇక్కడ ట్రినిటీ కాలేజ్లో కనుక కోర్స్ చేయాలనుకున్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అండ్ దిస్ అనుష సైనింగ్ ఆఫ్.